హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తెలంగాణ అమ్మాయి. ఈరోజు నేను అంటే ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నానంటే ఇది చాలా 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 మంచిదన్నమాట. గుడ్ ఫర్ హెల్త్. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతిరోజు డైలీ ఒకటి అంటే ఒక లడ్డు కనుక తిన్నట్లయితే మోకాల నొప్పులు కానీ ఎలాంటి నొప్పులు కానీ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాము. కాబట్టి ఇది డైలీ తీసుకుంటే మన హెల్త్కి మంచిదన్నమాట. చూడండి, ఇది నేను ఓపెన్ చేసి చూపించేది మామూలుగా మనకు సూపర్ మార్కెట్లో దీంట్లో ఎక్కడైనా మనకి దొరుకుతుంది అనమాట. ఇది ఇందులో అన్ని రకాల సీడ్స్ ఉంటాయండి. ఎలా అంటే సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఇంకా వచ్చేసి కొంచెం తెల్లగా ఏమంటారు, అన్ని రకాల సీడ్స్ అయితే ఉంటాయి. ఇది మనకు డైలీ లైఫ్లో తీసుకునడం వల్ల చాలా 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 అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ నేను క్లియర్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది నేను అంటే ఈ ప్యాకెట్లో వచ్చింది మాత్రం ఇది రోస్టెడ్ అనమాట. ఖాళీ ఇట్లా రోస్ట్ చేసుకొని ఒక సాల్ట్ యాడ్ చేశారు ఇందులో, అంతే. మనం నార్మల్గా అన్నీ సపరేట్గా తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. అంటే డైలీ ఒక 1 to 2 స్పూన్స్ తీసుకుంటే చాలా మంచిది. థైరాయిడ్ కూడా తగ్గుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. నేను దీన్ని 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బెనిఫిట్స్ ఉంటాయి నిజంగా. హెల్త్ అనేది మీరు యూజ్ చేసినాక మీకే అర్థమైపోద్ది. అది రోస్టెడ్ ప్యాకింగ్ కాకుండా నేను సపరేట్గా తీసుకుంటాను అనమాట. దేనికంటే అన్నిటికీ యూజ్ కావడానికి. ఎందుకంటే నైట్ నానబెట్టుకొని పెరుగులో సోక్ చేసుకొని తింటాను. అప్పుడప్పుడు సోక్ చేసిన దాంట్లో ఒక ఫ్రూట్ కలుపుకొని తింటాను నార్మల్గా. అట్లా అంటే మనకి ఎప్పుడు ఒకటే రొటీన్ నచ్చదు కదా. అయితే నేను మీకు 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ చూపిస్తాను ఎలా తీసుకోవాలి అని. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి సపరేట్ ప్యాకెట్స్ అనమాట. ఫ్లక్స్ సీడ్స్ కానీ, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, ఇవన్నీ సపరేట్ ప్యాకెట్స్లో ఉండే. అవన్నీ నేను ఒక దగ్గర తీసుకొని కడాయి పెట్టి మంచిగా వేడి చేస్తున్నాను. ఇది అంటే వేడి చేసినాక అంటే రోస్ట్ చేసినాక ఖచ్చితంగా ఒక 1 month అయితే నిల్వ ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫర్ టేస్ట్, లేకపోతే సాల్ట్ కూడా అవసరం లేదు. మీకు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ అందులో సెలీనియం ఉంటుంది కాబట్టి థైరాయిడ్ అనేది కంట్రోల్ లెవెల్స్ అనేది ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఇది పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు. చాలా మంచిది హెల్త్కి. అనుకుంటారేమో చిన్నపిల్లలు తినొద్దు, అట్లా ఏమి ఉండదు. రోజుకో లడ్డు తినిపించినా కానీ వాళ్ళకి చాలా బలం ఉంటుంది అనమాట. చాలా మంచిది. కానీ ఇప్పుడున్న కల్తీ ఫుడ్కి మాత్రం మనం హెల్తీగా ఉండాలి అన్నా, హెల్తీగా తినాలి అన్నా కానీ మనం మన డైట్లో ఇది మాత్రం యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ రెసిపీ యాడ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ రెసిపీ యాడ్ చేయడం వల్ల నిజంగా నేను అంటే నా సొంతంగా చెప్తున్నాను కాబట్టి మీరు వినండి. షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి, బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్గా ఉంటుంది. అంటే మీ డైట్లో మీరు చేసే డైట్, ఇప్పుడు చాలామంది డైట్ చేస్తున్నారు కదా, డైట్ ఎవరైతే చేస్తారో డైట్ చేసిన వాళ్ళు తీసుకుంటే మాత్రం చాలా చాలా మంచిది. డైట్ చేయకుండా తింటే కూడా ఏం కాదు, కానీ డైట్ చేసిన వాళ్ళు తీసుకుంటేనే చాలా మంచిది ఇది. కానీ ఎక్కువ తీసుకోవద్దు క్వాంటిటీ. డైలీ 2 to 3 స్పూన్స్ అంతే, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు నేను రోస్ట్ చేసిన కదా, ఇది రోస్ట్ చేసినాక అంటే కడాయి మీద పెట్టి మొత్తం వేడి చేసిన కదా, వేడి చేసినాక చల్లార్చనీకనని ఒక ప్లేట్లో తీసుకున్నా. ఇది మెథడ్ 1 అనమాట. ఇది ప్రాసెస్ 1. దీన్ని మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు, అంటే తినొచ్చు. రోస్ట్ చేసుకున్నాం కదా, ఇది 1 month వరకు కంటైనర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ 1 month మనకు ఆగుతుంది కాబట్టి ఒక నెల రోజులు నిల్వ చేసుకోవచ్చు, తినొచ్చు. ఇట్లా ఇది part 1 అనమాట. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అంటే టైప్ 2 చెప్తున్నాను. దీన్ని ఏం చేయాలంటే మొత్తం గ్రైండర్లో మిక్స్ పట్టాలన్నమాట. మొత్తం ఈ సీడ్స్ అన్నీ కలిపి గ్రైండర్లో మిక్స్ పడతాం కదా, మొత్తం మిక్స్ పట్టినాక మొత్తం పౌడర్ లాగా అవుద్ది. దూదిలాగా పౌడర్ లాగా అవుతుంది. దాంట్లో ఎలాంటి వాటర్ కన్సిస్టెన్సీ ఏం యాడ్ చేయొద్దు, నెయ్యి కానీ అట్లాంటివి ఏం చేయొద్దు. జస్ట్ మామూలుగా మిక్స్ పట్టుకుంటే మొత్తం పౌడర్ లాగా అవుద్ది. ఈ పౌడర్ కూడా
అంటే ఎవరైతే మనం ఫ్లక్స్ సీడ్స్ డైరెక్ట్గా తీసుకొని తినడం ఇష్టం ఉండదో వాళ్ళు పౌడర్ చేసుకొని డైలీ 2 to 3 స్పూన్స్ తిన్నా కూడా చాలా మంచిది హెల్త్కి. ఇలా కూడా తినొచ్చు. ఇది వచ్చేసి టైప్ 2 అనమాట. ఇలా తినడం కొంతమందికి ఇలా నచ్చుతుంది, ఏంటి పౌడర్గా తినడం. కానీ ఎవరైతే రోస్టెడ్ నట్స్ అంటే రోస్టెడ్ సీడ్స్ తింటారో దాదాపు అదే మంచి అనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్. ఎవరైతే అంటే అలవాటు పడకుండా ఉంటారో ఫస్ట్ స్టార్టింగ్ ఇలా తినడం అనిపిస్తుంది, కానీ రోస్ట్ చేసుకున్న సీడ్స్ తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా నచ్చకపోతే టైప్ 2 ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక కంటైనర్లైనా ఒక బాక్స్లైనా ఏదైనా దాంట్లో సేఫ్ ప్లేస్లో పెట్టుకోండి. ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే డైలీ 2 to 3 స్పూన్స్ చెప్పాను కదా, ఈ పౌడర్ ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ టైప్ 3 వచ్చేసి నెక్స్ట్ ఏంటి అంటే మనం డైలీ నార్మల్గా స్టోర్ చేసుకుంటాం కదా లడ్డూలు అట్లా ఇట్లా చేసి, ఆ విధంగా కూడా మనం బెల్లం ఉంటుంది కదా, బెల్లం కొంచెం ఒక బౌల్లో ఒక బౌల్ వేడి చేసి అందులో బెల్లం తీసుకొని ఒక 2 to 4-5 స్పూన్స్, అంటే మన పౌడర్ ఎంత క్వాంటిటీ ఉంటుందో దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. అలా బెల్లం యాడ్ చేసుకొని తిన్నా కానీ బాగానే ఉంటుంది. అది టైప్ 3 అనమాట. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ పౌడర్ ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకున్నా పర్లేదు, మనం సొంతగా తిన్నా అంటే ఆ పౌడర్ని కూడా తినొచ్చు అనమాట. ఇట్లా దీన్ని తినడం వల్ల నిజంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు అనుకుంటారేమో ఏముందిలే అనిపిస్తుంది, కానీ నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ అట్లనే అనుకున్నా, కానీ తినడం స్టార్ట్ చేసినాక నాకు రిజల్ట్ అనేది కనిపించింది అనమాట. డైట్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. పౌడర్ తినచ్చు, రోస్టెడ్ సీడ్స్ తినచ్చు, లేకపోతే మీకు అంతలా తినడం ఇష్టం లేకపోతే ఇలా బెల్లం ఉంటుంది కదా, కడాయిలో బెల్లం తీసుకొని అన్నీ ఇప్పుడు మనం పట్టిన మిక్స్చర్ ఉంది కదా, అంటే సీడ్స్ అన్నీ పౌడర్ చేసినాం కదా, ఆ పౌడర్ని ఇందులో వేసినట్లయితే మొత్తం లడ్డూలు కట్టుకొస్తుంది. ముద్దలు కట్టుకొని లడ్డూలా తయారు చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్లో చాలా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మినరల్స్ కాకుండా అది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది అనమాట. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ అయినా కానీ పంప్కిన్ సీడ్స్ అయినా కానీ అందులో సెలీనియం ఉంటుంది. అంటే మన థైరాయిడ్ హార్మోన్కి సంబంధించింది అనమాట. అది తీసుకోవడం వల్ల మన థైరాయిడ్ అంటే అది పర్టికులర్గా అదే తీసుకోవడం వల్ల మన థైరాయిడ్ హార్మోన్ పనిచేస్తాను. నేను జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఇట్. అది తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లక్స్ సీడ్స్ వల్ల మనకేంటిది అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. అదే కాకుండా అందులో ఏంటి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుతుంది. అది ఒక 1 టైప్ ఆఫ్ స్మాల్ ఆయిల్, అంటే ఆయిల్ కన్సిస్టెన్సీ. దీనివల్ల కూడా ఆయిల్ తయారవుతుంది అనమాట. అండ్ దీనివల్ల యూజ్ ఏంటి, ఫ్లక్స్ సీడ్స్ వల్ల యూజ్ ఏంటి అంటే చాలా లాభాలు ఉన్నాయి ఫ్లక్స్ సీడ్స్ వల్ల. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిస్తుంది, మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకా క్యాన్సర్ ఏమన్నా ఉంటే వీటితో ఫైట్ చేస్తుంది. ఇంకా ఏం ఇంప్రూవ్ చేస్తుంది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది చూసా, అది అట్లాంటి వాళ్ళకు చాలా కంట్రోల్కి వస్తుంది అనమాట ఇది తీసుకోవడం వల్ల ఫ్లక్స్ సీడ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నువ్వులు మీకు తెలుసు కదా, మనం డైలీ లైఫ్లో వంటగదిలో వాడుకుంటాం కదా. నువ్వుల బెనిఫిట్స్ ఏంటి అంటే నువ్వుల ద్వారా మనకు నూనె కూడా తయారవుతుంది. అది కాకుండా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ని అంటే దానివల్ల మనం రక్షిస్తుంది అనమాట. నువ్వుల అంటే ఫైబర్ ఉంటుంది, అందులో విటమిన్ B ఉంటుంది. అదే కాకుండా మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుతుంది, కాబట్టి తినడం మంచిది.